బొత్స సత్యనారాయణ గారు మనందరికీ తెలుసు. ఉత్తరాంధ్ర నుంచి చాలా బలమైన నాయకుడిగా ఒక రాజకీయాలను శాసించే స్థాయిలో, ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసించే స్థాయిలో ఆయన ఉన్నారు. బట్ ఓడిపోయారు అనుకోండి, అది పక్కన పెట్టండి. బట్ కొన్ని దశాబ్ద కాలాల పాటు ఆయన పార్టీలో ఏదో ఒక పార్టీలో ఉండి, అటు కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చారు. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు అనే వ్యక్తి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ స్థాయిలో నిలబడినటువంటి వ్యక్తి. పిసిసి ప్రెసిడెంట్గా రాజశేఖర రెడ్డి గారికి చాలా బలమైన మిత్రుడిగా, పార్టీ మినిస్టర్గా, ఇంకొకటి వాళ్ళ వైఫ్ కూడా ఎంపీగా కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న అసెంబ్లీలో ఆయనకి అవమానం జరిగింది అంటూ కొన్ని విషయాలు అయితే బయటికి కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ ద హౌస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఆ పార్టీకి అక్కడ ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఆయన లీడర్గా మనం చూడొచ్చు. కౌన్సిల్లోకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి 30 మంది ఎంతమంది ఎమ్మెల్సీలు ఉంటారు, వాళ్ళకి నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారిని చూడొచ్చు. మిగతా వాళ్ళు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి నిన్న గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగులుతూ, వాళ్ళు ఉందే 2 నిమిషాలు అనుకోండి, దాని గురించి పక్కన పెడతాం, అది వేరే టాపిక్, మనం ఆల్రెడీ చేసాం కాబట్టి 2 నిమిషాలే కాబట్టి ఏదో హడావుడి చేసి వాళ్ళ మీడియాలోనూ సోషల్ మీడియాలో మేము ఇలా చేస్తున్నాం, మాకు ప్రతిపక్ష పాత్ర ఇవ్వండి అని చెప్పి కోరుకుంటున్నాం అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తే, వీళ్ళ లీడర్స్ కాబట్టి వీళ్ళ పోడియం దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ బ్లాక్ దగ్గర ఏదైతే కూర్చోవలసినటువంటి ప్లేస్ దగ్గరే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారిని, వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారు కదా, మీరు విజువల్స్ కూడా చూడొచ్చు పక్కన, అక్కడ ధర్నా చేస్తున్నారు కదా, నువ్వెందుకు ఇక్కడ నుంచున్నావు, నువ్వు వెళ్ళు అన్నా అని అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు. అంటే లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మరి బొత్స గారు కూడా లీడరే కదా, కౌన్సిల్కి సంబంధించినటువంటి ఆయన ఒక లీడర్ కదా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరిలో కల్లా ఆయన సీనియర్ కదా. చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి తర్వాత సీఎం అవుతారేమో అనుకున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి ఆయన కూడా చాలా బలంగా ఉండేటువంటి వ్యక్తి కదా, మరి ఎందుకని వెళ్ళమంటున్నారు అంటే, లీడర్గా డిక్టేటర్ని నేను ఒక్కడనే ఇక్కడ ఉంటా, మీరందరూ నా దగ్గర పని చేయాల్సిన వాళ్లే అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆంతర్యమా? ఇది మనం చెప్పింది ఏమి కాదు. ఇది చాలా సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు కాదు కదా, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అనేక మంది బయటకు వచ్చి పదే చెప్పుకున్నటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎవరిని కూర్చోనివ్వరు, ఎవరిని మాట్లాడనివ్వరు, ఆయన్ని డైరెక్ట్గా కలవాలన్నా సరే, ఎవరికి మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఇంకొకళ్ళైనా సరే డైరెక్ట్ యాక్సెస్ ఉండదు, సజ్జల గారి ద్వారానో, పెద్దిరెడ్డి ద్వారానో, ఇంకొకరి ద్వారానో వెళ్లాల్సిందే తప్ప ఇంకొకటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ డిక్టేటర్. ఆయనే మొత్తం అంతా కూడా, ఆయనే మొత్తం అన్నిటికీ హెడ్ అనుకునే పరిస్థితిలో ఉంటుంది. మంత్రిగా ఉన్నా ఆ మంత్రికి అధికారాలు ఉండవు, ఆ అధికారాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, సజ్జల గారి దగ్గర ఉంటాయి. వాళ్ళ సొంత ఇంటికి ఒక మంత్రి, ఒక ఎంపీఓ, ఇంకొకళ్ళు వాళ్ళ ఇంటికి లేదంటే వాళ్ళ ఊరికి ఒక సిమెంట్ రోడ్డు వేయించుకోవాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ ఇవ్వాల్సిందే. అంత అధికారం లేకుండా ఆయన ఒక ఆధిపత్యానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారిలో చూడొచ్చని చాలామంది నాయకులే బయటకు వచ్చినటువంటి చెప్పిన మాటలు ఇవి. మరి బొత్స గారిని ఎందుకు గౌరవిస్తారు? తల్లిని చెల్లిని గౌరవించకుండా డబ్బు కోసం ఎంతవరకైనా దిగజారిపోతాను అని చెప్పినటువంటి వ్యక్తి బొత్స గారు. బొత్స గారు రాజకీయంగా పెద్దగానే ఉండొచ్చేమో, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకటి కూడా ఉంటుంది. తండ్రిని ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని, విజయమ్మ గారిని కూడా అవమానంగా మాట్లాడారు. ఆయన మళ్ళీ తీసుకున్నారనుకోండి, ఈయన కూడా వెళ్ళిపోయారనుకోండి ఆ పార్టీలోకి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. అవన్నీ గుర్తుంచుకునే సార్, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఈ పార్టీ నాది, నేను చెప్పింది వినాలి అనుకునే డిక్టేటర్షిప్ ఆయనలో ఉంది. ఆయన సుప్రీం. ఏదో కల్కి సినిమాలో సుప్రీం అంటారు కదా, సుప్రీం చెప్పిందే వేదం అన్నట్టుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్గా ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే. ఆయన కాదని ఎవరు ఏమీ చేయలేరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీలు ఎవరైనా సరే అవమానించారా లేదా అనేది ఆయనకి తెలుసు. బొత్స సత్యనారాయణ గారికి కవర్ చేసుకునే ప్రయత్నం చేసినా కూడా ప్రజలకు కనిపిస్తుంది, అది అవమానం కిందే ప్రజలు తీసుకుంటున్నారు, ప్రజలు భావిస్తున్నారు. అది ఆయన తీసుకోకపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఆయన బయటకు వచ్చినా సరే వేరే పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేదా అని పక్కన పెడదాం ఆయన. ఎందుకంటే
ఆయన బలమైన నాయకుడు, తీసుకుంటారో తీసుకోపోతారో పక్కన పెడితే, చాలామంది రాజకీయ జీవితాలని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలాసార్లు మాట్లాడాను, ఎంతోమంది రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటు అంబటి రాంబాబు గారు కావచ్చు, గుడివాడ సరే నాని గారు కావచ్చు, ఈ మచిలీపట్నం నాని గారు కావచ్చు, అక్కడ గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, వీళ్ళందరి జీవితాలు, దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు, ఎమ్మెల్సీగా మాత్రమే ఉన్నారు. అది కూడా అయితే ఆయన పరిస్థితి కూడా అయిపోయే పరిస్థితికి ఉంది. అంటే వాళ్ళల్లో అహంకారంతో కూడినటువంటి విచ్చలవిడితనాన్ని, ఏదైనా సరే మాట్లాడవచ్చు అనే ఒక అహంకారాన్ని వాళ్ళలో నింపేస్తారు. నా కోసం మీరు ఏదైనా సరే చెయ్యాలి, ఎవరిని ఎలా పడితే అలా అనేయాలి అనే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుకుంటారు. వాళ్ళు అవసరం అయిపోగానే తీసి బయట పడేస్తారు. నాకేంటి, నువ్వు ఉంటే ఉండు, బయటికి పోతే పో అన్న సందర్భాలు చాలామంది ఉన్నాయని చెప్పి చాలామంది అప్పట్లో బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితులు. మన బొత్స గారికి అవమానం జరగడంలో పెద్ద తప్పే ఉంది, విషయం ఏముంది, దీని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే లేదు. ఆయనే పట్టించుకున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు మనం ఎంత, లేదంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలెంత. సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అంతే, ఆయన అవమానిస్తూనే ఉంటాడు. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు దాన్ని తీసుకుంటే తీసుకుంటారు, లేదంటే లేదు. వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు ఉంటారంటారు కదా. సో దానికి వాళ్ళు కూడా పెద్ద ఎగ్జాంపుల్ ఏం కాదు. అవకాశం, అవసరం, ఈ రెండు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులకి కనిపించే పరిస్థితి. అవమానించారా అంటే తీసుకుంటే అవమానించారు, తీసుకోకపోతే అవమానించలేదు, గౌరవించారని ఆయన అనుకుంటారు. సో అంతే, ఆయన ఉన్నటువంటి అది బొత్స గారు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి.